ముస్లిం పెద్దల ఆత్మీయ సమావేశంలో కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, దక్షిణ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు ముస్లిం మైనారిటీలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సీనియర్ నేత షేక్ జుబేర్ ఆధ్వర్యంలో ముస్లిం పెద్దల ఆత్మీయ కలయిక జరిగింది. జగన్ ముస్లిం కమ్యూనిటీ సంక్షేమాన్ని అస్సలే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ముస్లింల భద్రతకు, భవిష్యత్తుకు రక్షణ లేదని, వైసీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి బాటలు వేస్తామని, వారి భవితకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. उनके ऊपर केस लगा दे रहे हैं और ज्यादा कुछ कर रहे हैं, बाहर आके पूरे हम नहीं बोल सकते हैं. सो लिबर्टी भी नहीं है. फ्रेटर्निटी क्या है? फ्रेटर्निटी बोले तो देश में हर ये रिलीजन है, कास्ट है, हम सब मिलके भाई बहन जैसा रहना चाहिए. मगर ये वैसे वाईसीपी क्या कर रहा है? कास्ट के नेम से, रिलीजन के नेम से सब, और जब वो गरीब है ऐसे उनको बकरे जैसे हम लेके जाएंगे और बोलेंगे कि ये करो वो करो और हमको वोट देना, हम आपको देखेगा. अगर वो भी वर्क नहीं हुआ, अभी जो जुलाई की बात की, अभी बीजेपी के बारे में बोलते थे ना, अभी 5 साल हुए, अभी वाईएसआरसीपी को 11 राज्यसभा एमपी है, 11 राज्यसभा एमपी रखा. हर एक इशू में अभी 100 इशू आए बोलेंगे, नहीं तो 200 इशू आए राज्यसभा में, 1 या 2 अलग हो सकता है, मगर बाकी सब इशू में जो बीजेपी बोला वाईसीपी वहां वोट किया. क्यों? हम बोल रहे हैं अगर आपको मिलके जाना है, खुला जाओ. ये शादी पीछे क्यों कर रहे हो? तो ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బీజేపీని సపోర్ట్ చేయడం తప్ప ఒప్ప గురించి కాదు. మనుషులు కొంత నిజాయితీ ఉండాలి. నిజాయితీ ఏంటి అంటే మీరు నా స్టాండ్ ఇది అని స్పష్టంగా ఉండాలి. అసలు స్టాండే లేదు. पहले भी टीडीपी बीजेपी मिलके गया, तो आपको पूछना चाहिए. अभी 2014-19 के बीच में मुस्लिम को कुछ इशू था, कुछ मुश्किल था. 5 साल में विशाखापट्टनम में आप जो लोग हैं यहाँ कुछ मुश्किल किया. आप एक बार सोचिए, तो హైదరాబాద్ లో పెరిగాను. ఐ గ్రో అప్ ఇన్ 35-40% ఉండేది చిన్నప్పుడు. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఎందుకంటే మైగ్రెంట్ పాపులేషన్ ఎక్కువ రావడం వల్ల మేబీ 30% ఉండేవి ఇవాళ. సో ముస్లిం కల్చర్తో కలిసి పెరిగినట్టు ఉండేది, కలిసిమెలిసి ఉంటాం. కానీ హైదరాబాద్లో కూడా ముస్లిమ్స్ చాలా వెనుకబడి ఉన్నారు. ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి లేవు. ఇన్ఫాక్ట్ ఇవాళ స్విగ్గీ, జొమాటో వచ్చిన తర్వాత ముస్లిం కుర్రోళ్ళు, యువత చాలా మంది స్విగ్గీ డెలివరీ డ్రైవర్స్, జొమాటో డెలివరీ డ్రైవర్స్ అవ్వడం వల్ల వాళ్ళు ఓల్డ్ సిటీ వదిలేసి సిటీ అంతా తిరుగుతున్నారు. అదొక మంచి సైన్, ఎందుకంటే వాళ్ళకి అందరితో పరిచయం అవుతుంది. ఎప్పుడైతే ఎక్కువ మంది కలుస్తారో మనలో ఉన్న ఏదైనా మైండ్ బ్లాక్ ఉంటే అది పోతుంది. సో ఇవాళ మీ అందరినీ కొంచెం ఈ గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏం చేసింది ఎవరైనా ఆహ్వానించారా? ఎవరుగా नहीं, अगर आपको तेलुगु समझ में आता है तो नहीं कहता, मेरा सोच बोलता है. मैं ये इंडिया का कॉन्स्टिट्यूशन जो है पूरा नहीं पढ़ा हूँ, बहुत बड़ा है, वो थोड़ा कुछ पढ़ा हूँ. पहला पेज जो है प्रियम्बल में क्या लिखा है? जस्टिस, लिबर्टी, इक्वालिटी, फ्रेटर्निटी. इसका समझ क्या है? जस्टिस बोले तो कुछ भी समाज में कुछ गलती हुआ. ఒక్కటి అలాగ మన వాడుకోవడం తప్ప నేను ఈ పని చేశాను అనేది ఒకటి చెప్పాను. ఈ ఒక్క పని కూడా చేయకపోగా నేను పదే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని. పదే ఇక్కడ ఏదన్నా ఒక్కటి ఉత్తరాంధ్ర ఒక్క పదవి ఇవ్వలేదు, ఒక్క పదవి ఉందంటే కనీసం పట్టించుకున్న పరిస్థితులు, ఒక్క పదవి కూడా పట్టించుకున్న పరిస్థితి.
ఎవరు మీకు నచ్చిన వాళ్ళకి మనం కూడా బతిలాడేవాళ్ళం పట్టించుకున్న పరిస్థితులు. సో అలాంటి వ్యక్తి మాటలు నమ్మద్దు అన్నది నా ఉద్దేశం. మీరు రియాలిటీ తీసుకోండి. మనల్ని మాత్రం బాగా వాడతాడు, నా ముస్లింలు, నా బీసీలు, నా ఇదని అక్కడ మాత్రం ఉండదు. పవర్ అంతా ఆయన దగ్గర ఇలాగ ఉంటుంది, ఎవరికి పవర్ కూడా ఇవ్వదు. సో అలాంటి వ్యక్తిని నమ్మి బీసీలు మీరు చూడండి, మైనార్టీ కార్పొరేషన్ ₹1 ఉందా, ఒక లోన్ ఉందా? ఒకప్పుడు లోన్లు, కారు లోన్లు వ్యాపారం చేసుకోవడానికి చాలా రకాలుగా బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. 56 బీసీ కార్పొరేషన్ పెట్టారు, సబ్సిడీ ఉంటుంది వాళ్ళకి కార్పొరేషన్ ఇస్తే. ₹1 వాళ్ళకి ఇవ్వకుండా ఇవాళ అది కూడా ఆ సబ్సిడీ కూడా ఆయన మింగేస్తున్నారు. ఏ ₹1 కూడా ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఆయన మింగేస్తున్నారు. సో అలాంటి వ్యక్తి మాటలతో గాడిని చూపిస్తా ఉన్నారు తప్ప ఏమి చేయలేదు. కాబట్టి మీరందరూ ఆలోచించండి ఒకసారి. మంచి మనసు ఇప్పుడే 7 నియోజకవర్గాల్లో లోకల్గా ఉన్నటువంటి మన పార్లమెంట్ వారు మీరు అందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కూడా ఇంకొకటే గుర్తుపెట్టుకోండి, లోకల్గా మేము అందరం ఏంటో మీకు తెలుసు, మా మనస్తత్వాలు తెలుసు. మీరు నమ్మితే ప్రాణం పెడతారు. ఎవరు ఏం చేస్తారు, ఎవరు ఏ మనిషి నిలబడతారు, సమస్య మీద ఏమైనా వస్తే ఎవరు హెల్ప్ చేయగలరు అన్నది మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఆలోచించి వన్ సైడ్గా మీరు ఒకసారి డిసైడ్ అయితే ఒక ఓటు కూడా మిస్ అవ్వదు. వన్ సైడ్గా మీరు సపోర్ట్ చేయాలని, మీకు అదేవిధంగా మేము కూడా వన్ సైడ్ ఉంటామని మాయ మాటలు చెప్పామని చేసి చూపిస్తాం. ఈ రెండు కన్ఫర్మ్. మంచి మనసుతో మాకు మీరు సపోర్ట్ చేయాలని, ఆ అల్లా ఆశీస్సులు మాకు ఉండే విధంగా మీరు ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా ప్రతి సోదరుని, ప్రతి పెద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ముస్లిం సోదరులు ఇమాంతో పాటు సౌత్ నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మేము వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేశాం, ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక అన్నదమ్ముల్లాగా విశాఖపట్నంలో ఉన్నటువంటి మసీదులు కానీ వాళ్ళ బిజినెస్లు కానీ వాళ్ళలో ఒకరిగా మమేకం అవుతామని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి లాగా మాయ మాటలు చెప్పి ఏ ఒక్క వ్యాపారానికి కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి కానీ ఎక్కడ కూడా ఉపయోగపడిన పరిస్థితి లేవు. ఒక ఉద్యోగం లేదు, ఒక లోన్లు లేవు, వాళ్ళ బిజినెస్కి ఏమీ లేకుండా మాయ మాటలు చెప్పి గడిపిపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి బయటకు రావాలి, మన వ్యాపారాలకి అండగా ఉండాలి, మన పిల్లలకి ఎంప్లాయ్మెంట్ రావాలి. ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ మారాలని చెప్పడం జరిగింది. వాళ్ళు అందరూ కూడా చాలా సంతోషంగా వాస్తవాలు గ్రహించారు. ఖచ్చితంగా వన్ సైడ్గా సపోర్ట్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. వాళ్ళకి కొన్నంత అండగా ఉంటాం మేము, వారి వ్యాపారాలకు కానీ ప్రతి ఒక్కదానికి కూడా మేము అండగా ఉంటాం కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఖచ్చితంగా మా ముస్లిం సోదరుల మద్దతు వన్ సైడ్గా మాకు ఉంటుందని మేము భావిస్తాం.